హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో ఒక స్విట్జర్లాండ్ ఉంది. అది ఏందో కాదు, టస్మేనియాలోని క్రేడల్ మౌంటైన్కి వచ్చినాం. క్రేడల్ మౌంటైన్ అంటే ఇట్లా చూడండి, ఉయ్యాలలాగా ఉంటుంది అనమాట. ఎంత బాగుంది. యాక్చువల్లీ కొన్ని ఫొటోస్ అయితే అసలు మామూలుగా రాలేవు. సూపర్ వ్యూ. యాక్చువల్లీ చూస్తుంటే మాత్రం రెండు కళ్ళు సరిపోలేవు. నిజంగా చాలా వ్యూ చూడండి అసలు కదా. ఇలా వెళ్ళి అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. ఇలా పైన చూస్తే వావ్ సూపర్ ఉండే. ఇట్లా చూడండి, ఇక్కడ కూడా బాగుంది కదా. సో ఇలా మెల్లి ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకొని తర్వాత ఇది క్రేడల్ మౌంటైన్కి వెళ్ళే రూట్ అనమాట. సో దీనికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలంటే, సో మనం వచ్చేసి క్రేడల్ మౌంటైన్ ఒక ప్లేస్ ఉంటుంది డెవాన్పోర్ట్ నుంచి. సో అది ప్లేస్ సర్చ్ చేసి వచ్చేయచ్చు. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే, మనము ఒక బస్సు ఉంటుంది అక్కడ, మీకు ఒక బస్సు కనబడుతుంది కదా ఇప్పుడు వచ్చే బస్సు, ఆ బస్సు ఎక్కాలి. ఓకేనా. సో ఆ బస్సు టికెట్ వచ్చేసి మనం ఇక్కడ విజిటర్ సెంటర్ ఉంటుంది అక్కడ తీసుకొని, ఈ బస్సు అంటే ఒక ఫ్యామిలీ మొత్తం అందరికీ $60 ఏమో ఉంది ఆస్ట్రేలియా కరెన్సీలో. సో అది తీసుకుంటే మనం ఆ బస్సు మొత్తం ఒక డే అంతా మొత్తం తిరగొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ పిక్ ఏదైతే ఇచ్చారో 1932లో దిగారంట ఇదే ప్లేస్లో. సో ఇలా ఉంది వ్యూ. అయితే చాలా బాగా అనిపిస్తుంది, ప్లెజెంట్ అనిపిస్తుంది అనమాట. మంచిగా కొద్దిసేపు కూర్చోడానికి కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కానీ ఇంకా అసలు అల్టిమేట్, అసలు మామూలుగా లేదు వ్యూ. బస్సు మాత్రం ఇలా వెళ్తుంటుంది. ఇక్కడ కార్స్ అలౌడ్ లేదు, అంటే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. అక్కడ క్రేడిల్ డిస్కవర్ అని ఉంది కదా, ఇది క్రేడిల్ అంటే ఒకలాంటి ఉయ్యాలలా ఉందని చెప్పేసి అది పెట్టినట్టున్నారు పేరు, కానీ చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే. సో ఈ ప్లేస్ వచ్చేసి ఇది రానీ క్రీక్. ఇట్లా ఇక్కడ 20 minutes ఇక్కడ వాక్ ఉందన్నమాట. సో ఇక్కడ చిన్నగా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత డవ్ లేక్, ఇంకా అట్లా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏ ప్లేస్ చూసినా కూడా ఒక మంచి గ్రీనరీష్ కనబడుతుంది అనమాట. సో చాలా బాగా అనిపించింది చూస్తుంటే. మా బుజ్జి పిల్లలు అయితే అక్కడ కూర్చున్నారు, ఇప్పుడే వాక్ చేసి అలసిపోయారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, మనకు కనబడుతుందిగా మ్యాప్ అయితే పెట్టారు, ఓవర్లాండ్ ట్రాక్ రానీ క్రీక్ టు వాటర్ ఫాల్ వ్యాలీ అని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట. లిజన్ ఫీల్ అవి ఆపరేషన్స్ ఏవో పెట్టారు. సో ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ గో దేర్. హాయ్ కిట్టి, ఎలా ఉంది ప్లేస్? నచ్చిందా? హాయ్. సో ఇలా ఉంది అసలు, ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే కదా. చూడు అంటుంది. ఓకే, లెట్స్ గో హియర్. ఇక్కడ మనకి ఈ ట్రాక్ వచ్చేసి ఓవర్లాండ్ ట్రాక్ అంట. చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి వాల్డెమ్ 40 minutes రిటర్న్, డవ్ లేక్ వయా లేక్ లిల్లా అని కదా, దీన్నే ఓవర్లాండ్ అంటారు. డు నాట్ టచ్, వాటికి ఏం పెట్టవద్దు ఫుడ్ అని చెప్తాను. ఇది వాంబాట్ అంటారు దీన్నే. యాక్చువల్లీ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. దట్టమైన పొగలో దానిలాగానే కనబడుతుంది. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సేమ్ వాంబాట్ అనమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ పొదలో ఉండడం వల్ల మనకు అదేలాగే కనిపిస్తుంది. బట్ అక్కడ ఒకటి ఉంది, దీనికి మనం ఫుడ్ అని పెట్టొద్దంట. సో దానంతటా అది ఉంటుందని చెప్తున్నారు అక్కడ. చూసారా, అసలు కనిపించట్లేదు. బట్ ఇంత జూమ్ చేస్తే మనకు అక్కడ ఏదో మస్తుతుంది, గిలగిల కొట్టుకుంటుంది. క్యూట్ కదా. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. ఇంతమంది టూరిస్ట్ చూడండి. ఈ ప్లేస్కి వచ్చేసి మనకి January 5th ఆ టైం హాలిడేస్ పీరియడ్లో 3000 members వచ్చారంట. ఫిబ్రవరి కదా, స్కూల్ టైం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము మ్యారేజ్ డే ట్రిప్ అని వచ్చాము యాక్చువల్లీ. బట్ చాలామంది ఇప్పుడు జనరల్లీ వచ్చారన్నమాట, ఎక్కువ మెంబర్స్. అది బయటకు వచ్చేసింది చూడండి ఇప్పుడు. ఇట్స్ జస్ట్ హైడింగ్ ఇన్సైడ్ దట్. ఏదో చేస్తుంది ఇంగ్లీష్ ఆమె, బయటికి రావడానికి. చూద్దాం. దట్స్ హైడింగ్ అస్. సో గైస్, వాంబట్ అయితే చూసాం కదా. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బస్ రెడీగా ఉంది. సో బస్ ఎక్కేసేసి మేము డవ్ లేక్, ఇంకొక హనీమూన్ లేక్, ఇంకా 2-3 లేక్స్ ఉన్నాయంట. ఆ పర్టికులర్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్, ఎండ్ వరకు అయితే చూడండి. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది, ముఖ్యంగా స్విట్జర్లాండ్ అనమాట. సో ఎట్లా అనిపించింది? బాగానే ప్లేస్ బాగుంది కదా, స్విట్జర్లాండ్ లాగా లుక్ అయితే వచ్చిందనమాట.
ముఖ్యంగా రైల్ కానీ ఈ రైల్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. సో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్.